వెల్కమ్ టు మై శివ షోల్ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు రియూనియన్ రెమెడీస్ అయినా నెక్స్ట్ ఏంటంటే ఏవైనా సరే చెప్తానండి. మ్యారేజ్ ఇష్యూస్, అదర్ రిలేషన్స్, నెక్స్ట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్, స్టడీ ఇష్యూస్, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి. రెజనేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి. మీ పర్సన్ మీ నుంచి దూరం అయ్యాక మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఒంటరితనంలో? యూనివర్స్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి. చూసే వ్యూయర్స్ పర్సన్ దూరం అయ్యాక వీళ్ళు ఒంటరితనంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు చెప్పండి. యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ దూరం అయ్యాక చూసే వ్యూయర్స్ ఒంటరితనంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ I can't promise you anything. Drugs and alcohols. Will this ever change? Don't wait for me, please. Why do I feel so lost? I want out. Don't treat me the way you do. I don't deserve it. No one understands me but you. I don't understand. Emotions other will me. చూడండి, ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. మీ పర్సన్ విషయంలో మీరు ఇంకా ఏ డిసిషన్ కూడా తీసుకోకూడదు. ఇటువంటి ప్రామిసులు కూడా చేయకూడదు. అనవసరం కొంతమంది ప్రామిసులు కూడా చేసి ఉన్నారు. అనవసరంగా ప్రామిస్ చేశాను అనుకొని అయితే ఆలోచిస్తున్నారు. ఇక ముందు వాళ్ళు వచ్చి మాట్లాడినట్లుగా అయితే వాళ్ళు వచ్చిన దానికి ప్రామిస్ చేయకూడదు. వాళ్ళు ఆడిన మాటలు కొన్నాళ్ళు ఆలోచించి వినాలి. వాళ్ళతో అప్పుడే ఉండాలి కమిట్మెంట్లో అని అనుకుంటున్నారు. కొంతమంది అయితే డ్రగ్స్ అండ్ ఆల్కహాల్స్కి ఎడిక్షన్స్ అయిపోయారు. అంటే కొంతమంది డ్రగ్స్కి, ఆల్కహాల్కి, నెక్స్ట్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి. లేడీస్ ఏంటంటే మొబైల్స్కి ఎడిక్ట్ అవ్వడం, లేదు అంటే అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకొని బుర్ర పిచ్చి చేసుకోవడం, ఇలాంటివి అవుతున్నాయి. విల్ దిస్ ఎవర్ చేంజ్? ఎప్పటికైనా సరే నేను ప్రాక్టికల్గా మారుతానా అని కూడా మీరు ఆలోచిస్తున్నారండి. అసలు అవుతుందా లేదా, నేను ఇలాగే ఉండి పిచ్చి వాళ్ళ మారిపోతానా అని కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఏమైపోతుంది, నా ఫ్యామిలీ ఏమవుతుంది, నేనేమవ్వాలి, అసలు వీళ్ళు వస్తారా రారా, ఎప్పటికైనా సరే వాళ్ళలో మార్పు వచ్చి వస్తారా రారా అని మీరు ఆలోచిస్తున్నారు. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. మీరేమొచ్చి ఏమనుకుంటున్నారంటే ఇంకా వాళ్ళ గురించి వెయిట్ చేయడం దండగా, ఇంకా ఇక్కడితో ఆగిపోవడం కరెక్ట్. ఆగిపోతే వస్తే వచ్చారు, లేకపోతే లేదు. అసలు వస్తారో రారో తెలీదు. ఎన్ని రోజులు, ఎంతకాలం నేను ఎలా వెయిట్ చేయాలి, అసలు నా జీవితానికంటూ హ్యాపీ ఉందా లేదా, ఇలాంటివి ఆలోచిస్తున్నారు. వై డి ఐ ఫీల్ సో లాస్ట్? నేను ఎందుకు నా జీవితంలో నేను ఏది కావాలనుకున్నా కోల్పోతున్నాను, నాకు కావాల్సింది ఏది నాకు దక్కట్లేదు అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఐ వాంట్ అవుట్. ప్రజెంట్ ఇలాంటివన్నీ కూడా మీరు విడిచిపెట్టేయాలి. ఎప్పటికి విడిచిపెడతా, నాకు ఎలా అవుతుంది, విడిచిపెట్టడం ఎలా అవుతుంది, అసలు పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారు. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ. ఐ డోంట్ డిజర్వ్ ఇట్. ఇలాంటి వేల్లో నేను ఇంకెప్పుడు వెళ్ళకూడదు. ఇంకా లవ్ అంటే దాని జోలికే వెళ్ళకూడదు. ఇలాంటి పీపులే ఉంటారు లైఫ్లోని. అసలు వాళ్ళకి నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. వాళ్ళు తప్ప మిమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోరు, అర్థం చేసుకోలేరు. మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకోలేకపోతే
ఐ డోంట్ అండర్స్టాండ్. నేను ఏమని అర్థం చేసుకోవాలి? అసలు ఏంటి? నాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో విడిచిపెట్టి వెళ్ళారు. అసలు వస్తారా రారా? నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు, నన్ను ఎమోషన్స్లో బాగా ఆడుకుంటున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఎందుకన్నారు? ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఎందుకన్నారు? ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఎందుకన్నారు? ద హై ప్రిస్టెస్ ఎనర్జీ. మీరు ప్రజెంట్ అయితే కొన్ని ఆలోచనలతో చిక్కుకుపోయి ఉన్నారు, ట్రాప్డ్ పొజిషన్లో ఉన్నారు. అందుకే ఎటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు చేసిన ట్రాప్లో మీరు బంధించబడి ఉన్నారు అనుకొని ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి హామీ ఇవ్వకూడదు అని అయితే మీరు ఫిక్స్ అయ్యారు. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. ఎయిట్ ఆఫ్ కప్స్. మీరు చాలా బాధపడుతున్నారు, మీ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంకా వాళ్ళు రారు ఈ రిలేషన్షిప్లోకి, రీబ్యాక్ రారు అనుకొని చెప్పి మీరు ఏంటంటే డ్రగ్స్కి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్ అని ఎందుకన్నారు? విల్ దిస్ ఎవర్ చేంజ్ అని ఎందుకన్నారు? నాకు ఎప్పుడైనా సరే హ్యాపీ లైఫ్ ఉంటుందా లేదా, అసలు హ్యాపీగా ఉంటామా లేదా, వాళ్ళు వస్తారా లేదా అన్నట్లు మీకు క్వశ్చన్స్ ఉంది. ఈ చేంజింగ్ వస్తాయా లేదా అంటే వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళైతే వస్తారు, మీ దగ్గరికి హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని ఎందుకన్నారు? ద వరల్డ్. ఈ రిలేషన్ని ఎండ్ చేసుకుందాం అని అయితే మీరు ఆలోచిస్తారు, కానీ మీ ప్రపంచంలో వారు మాత్రమే ఉన్నారు, మీ ప్రపంచం వాళ్ళేను. వై డు ఐ ఫీల్ సో లాస్ట్ అని ఎందుకన్నారు? వై డు ఐ ఫీల్ సో లాస్ట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? మీరైతే కంప్లీట్గా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు. ఏంటి అంధకారమైన జీవితం, నాకంటూ జీవితం లేదా, నేను ఎందుకు దేనిని కావాలి అనుకుంటే అదే నేను కోల్పోతున్నాను, నా జీవితానికి అన్నీ ఏమి కూడా రావా, నా లైఫ్కి ఏమీ చెందవా అని అయితే మీరు అనుకుంటున్నారు. ఐ వాంట్ అవుట్. ఐ వాంట్ అవుట్ అని ఎందుకన్నారు? ఫోర్ ఆఫ్ కప్స్. మీరైతే ప్రజెంట్ చాలా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయి, కానీ తన ఆప్షన్ కోసమే మీరు ఎదురు చూస్తున్నారు, తన కోసమే మీరు బాధపడుతున్నారు, తన కోసమే, మీ పర్సన్ కోసమే మీరు మెడిటేషన్స్ కూడా చేస్తున్నారు. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. Don't treat me the way you do, I don't deserve it. మిమ్మల్ని ఒక ఫూల్గా చూశారు, ఫూలిష్గా చూశారు, విలువ లేని నన్ను అంటే మీరేమనుకుంటున్నారంటే వాళ్ళ దృష్టిలో విలువ లేదు, ఒక ఫూల్ అయిపోయాను, అనవసరంగా ప్రేమించాను, ప్రేమించి తప్పు చేశాను అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ.
హూ వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. చూడండి, మీరైతే వాళ్ళని స్పై చేస్తున్నారు, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. లైక్ ఆన్లైన్లో లాస్ట్ సీన్స్ చూడడం, వాళ్ళు చేసిన పనిని అబ్జర్వ్ చేయడం, అసలు ఎందుకు చాటింగ్ చేయట్లేదు, ఎందుకు మెసేజ్ చేయట్లేదు అని అయితే స్పైయింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, ఈగో కూడా చూపిస్తున్నారు. మీకేంటంటే వాళ్ళే మీకు ప్రపంచంలా అనిపిస్తుంది, కానీ వాళ్ళైతే ఈగో చూపిస్తున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. టూ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఆలోచిస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నేనేం చెయ్యాలో తెలియట్లేదు, ఈ రిలేషన్ నుంచి ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, రెండు విషయాల మధ్యలో జగిల్ అవుతున్నారు. ప్లానింగ్ చేసి ఉంచుకోవాలి అని అయితే మీకు అనిపిస్తుంది, కానీ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఎమోషన్స్ ఓవర్ వీల్ మీ అని ఎందుకన్నారు? మీ ఇద్దరు ఇమోషన్స్ని ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకుంటారు ఒకరికొకరు. కాకపోతే మీరు ప్రాక్టికల్గా మారాలి. ప్రాక్టికల్గా మారిన తర్వాత ఒకరికొకరు ఎమోషన్స్ని ఇచ్చుకుంటారు. ఎమోషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మీదైతే సోల్మేట్ కనెక్షన్. ఈ సోల్మేట్ కనెక్షన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇగ్నోరింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ఎప్పటికప్పుడే రీయూనియన్స్ అవుతారు. అది రీడింగ్ అండి.